గోవా కాలేజ్ డేస్లో నా ఫ్రెండ్స్తో వెళ్ళాను. వాళ్ళందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక్కదాన్నే సింగిల్. గోవాకి ఆ రోజే ప్రామిస్ చేశాను నాకు ఇష్టమైన వ్యక్తితో వస్తానని. ఇప్పుడు నన్ను చూసి గోవా ఎలా ఫీల్ అవుతుందో. ఇది కరెక్ట్ కాదు ముగ్ధ. అంటే నాతో గోవా రావడం ఇష్టం లేదా? నేను అలా అనలేదే. మరి నేను హ్యాపీగా వెళ్తున్నా, గోవా నా కోసం వెయిట్ చేస్తుంది. నువ్వేమో మొహం ఇలా పెట్టావు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, వెళ్ళిపోదాం. ఓకే, నీ ఇష్టమే నా ఇష్టం. అయితే ఆ చిరాకు ముఖం తీసి పక్కన పెట్టు. చండాలంగా ఉంది. నాకు ఇప్పటికిప్పుడు ఎవడైనా ఐ లవ్ యూ చెప్తే వాడికి ఓకే చెప్పేస్తా. డాడ్ ఫోన్ చేస్తున్నారు. డాడీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు చిరాకు పడతావేంటి? నాకెవ్వరి మీద ప్రేమ లేదు, చిరాకు లేదు, ఇష్టం లేదు. అందరికీ వారి మాటే వినాలి, వారు చెప్పిందే చేయాలి. నా మాట మీద ఎవ్వరికీ గౌరవం లేదు. నీకు ఇష్టమైన వాళ్ళ మాట వింటే వాళ్ళు నీ ఇష్టాన్ని గౌరవిస్తారు. నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటారు. ఏంటి బాబు అంత స్పీడ్గా వెళ్తున్నావు? వారం రోజులు గోవాలోనే ఉందామనుకున్నా, నువ్వు దారిలోనే చంపేలా ఉన్నావుగా. ఏంటి ఏం మాట్లాడవు? హే ఒకసారి ఆ పాపు. ఇప్పుడు పోనీ ఇలానే గోవా పోదాం. ఏంటి ఇలానా? ఎలా? ఇలానే. నీ స్పీడ్కి నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎంత స్పీడ్ అయినా పెంచు, ఏం పర్వాలేదు. హాయిగా ఉంది. ఇలా డ్రైవ్ చేయడం కష్టం, ఎవరైనా చూస్తే బాగోదు. నాకు బాగుంది. చూసిన వాళ్ళు షాక్లో యాక్సిడెంట్ అయి వాళ్ళే పోతారు. లే, నా మాట విను. బుద్ధిగా సీట్లో కూర్చో. నేను లేవను, ఇలానే ఉంటాను. ప్లీజ్. స్టూపిడ్లా బిహేవ్ చేయకు. నువ్వే స్టూపిడ్ ఇడియట్. పెట్టుకో పోనీ. నమస్తే సార్. ఏం తీరు, ఎలా ఉన్నావు? ఏంటి మేడం అంత భయపడ్డారు? నేను మనిషినే కదా మేడం. నీ పళ్ళుని వాళ్ళకని చూసి భయపడ్డా. చెప్పండి సార్, నెక్స్ట్ సినిమాలో నేనే హీరోనని. ఆ సినిమాలో హీరోయిన్గా ఈ అమ్మాయినే పెట్టేద్దాం సార్. రెమ్యునేషన్ ఎంత కావాలంటే ఇంత ఇచ్చేస్తాను సార్. అప్పుడు నాలాగే ఆడియన్స్ కూడా కెవ్వు అంటారు. తను జోక్ చేస్తుంది కానీ పద రూమ్ చూపించు. ఓకే సార్, రండి. రండి సార్, రండి రండి మేడం, రండి. ఈ హోటల్ రూమ్లో చాలా స్పెషల్ సార్. ఈ రూము గోవాలో ఇటువంటి వాస్తు లేదు. ఏంటి అంత స్పెషల్? పవన్ కళ్యాణ్ ఈ రూమ్లోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఈ రూమ్లోనే ప్లాన్ చేశాడు, పొలిటికల్గా ఎదిగాడు. ఏంటి, పవన్ కళ్యాణ్ ఈ రూమ్ లో స్టే చేశాడా? అవును మేడం, అవును. అమితాబ్ బచ్చన్ ఇక్కడనే ఆలోచించి కోన్ బనేగా కరోబార్ చేయాలనుకున్నాడు. కేసీఆర్ సొంత పార్టీ పెట్టాలని, రాజమౌళి RRR మూవీ లాంటి మల్టీ స్పెషాలిటీ తీయాలని. నీకు రైటర్గా మంచి భవిష్యత్తు ఉంది. ఇదిగో మంచి రూమ్ ఇచ్చావు, తీసుకో. థ్యాంక్ యూ సార్. తిరు మేడం. సార్, మీ సినిమాలో హీరోయిన్ గా చేయాలిగా, నా రెమ్యునేషన్ లో కట్ చేసుకో. ముగ్ధా ఆటలాడు, దాడికిచ్చాయి. నీ మూవీలో నేను హీరోయినా? నా సినిమాలో రష్మిక మందాన పెట్టుకుంటా పో. ఏం చూస్తున్నావు? ఏమీ లేదు. ఏం లేనప్పుడు ఇంత దూరం వచ్చేందుకురా?
ఇప్పుడే వద్దు, అన్ని పెళ్ళైన తర్వాతే. కరెక్టే, పెళ్లి తర్వాత ఇంకోలా చేద్దాం. హ్మ్? దా. లవ్ అంటే 4 అక్షరాలు, పెళ్ళంటే 3 ముళ్ళు. ఇలా 4 గోడల మధ్య కాదు, అదొక ఎమోషన్. నీకోసం నేను చావనేం చేస్తాను, కానీ నా ఎమోషన్ చావనేమను. ఏం మాట్లాడుతున్నావు మను? ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ టూ మను. ఎందుకో తెలియదు, నువ్వు నా పక్కనుంటే లోకమే తెలియదు, చాలా హ్యాపీగా ఉంటుంది. అబ్బా, ఏం తెలియకుండానే ఇంత దూరం వచ్చావా? నీ కోసం ఎంత దూరమైనా వస్తా. గోవాలో బీచ్ ఉంటుంది, మన ప్రేమకి రీచ్ ఉంటుంది. హౌ రొమాంటిక్ మను. తిరు, సార్ నమస్తే సార్. మేడం గారు పడుకున్నారా సార్? రండి సార్, మీతో మాట్లాడాలి, కూర్చోండి. ఒక్కనే తాగుతున్నా సార్, ఎక్కడం లేదు. మీకు నిద్ర పట్టడం లేదా సార్? ఫారెన్స్ కాదు సార్, 2 పెగ్గులేయండి, మస్తుగా నిద్ర వస్తుంది. అయ్యో సార్ సార్, తాగండి తాగండి సార్, తాగండి. ఇదిగోండి సార్. మను, మేడం, తిరు, టీ కాఫీ గిట్లా ఏమన్నా కావాలనా? ఏమొద్దు కానీ మను ఏడి? ఇటు సైడే బీచ్ దగ్గరికి వెళ్ళాడు మేడం. బీచ్ దగ్గరకా? బీచ్ దగ్గరికి ఇప్పుడేంటి? నీకేమైనా చెప్పాడా? నువ్వేమైనా అడిగావా? లేదు మేడం, చెప్పలేదు. సరే, నేను వెళ్తున్నా. సరే, ఓకే మేడం. ముద్దా, బానే గుర్తుపట్టావే. నీ స్పర్శ నాకు తెలుసు, ఆ మాత్రం గుర్తుపట్టలేనా? హా, లాజిక్కే. అయినా నన్ను వదిలేసి ఇంత దూరం ఎలా వచ్చావు?
నేను ఎలా మర్చిపోతాను ముగ్ధ. సారీ మను, నువ్వు ఉండమన్న ప్లేస్లో ఉండకుండా వచ్చేసాను అనవసరంగా. నేనే సారీ చెప్పాలి, లేట్గా వచ్చినాను. పద ఇక్కడి నుంచి వెళ్దాం ఫస్ట్. హలో రాజా. హలో సార్. గోవా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మన షార్ట్ ఫిల్మ్ అన్నిట్లో ఒక్కటైనా సెలెక్ట్ అయ్యేలా చూడు. ట్రై చేస్తాను సార్. నువ్వు ఆ డేటా రికవర్ చేయి. ఓకే. దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్ లో మనకు కావాల్సిన చాలా ఉన్నాయి. ఓకే సార్, తప్పకుండా చేస్తాను. ఓకే రాజు, ఓకే రాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్ధా, ముగ్ధా, ఆ, నిద్రపోయావా? లేదు మను, మరి ఎందుకు అలా డల్గా ఉన్నావు? మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. మన ఫ్యూచర్ గురించి అంతలా ఆలోచించాలా? ఆలోచించాలి, ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ తప్పకుండా ఆలోచించాలి మను. నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. నీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను చూసుకుంటాను. ఐ నో మను, బట్ లైఫ్ సెక్యూరిటీ గురించి కాదు నేను చెప్పేది. అర్థమయ్యేలా చెప్పు. నీకు కార్లు బంగ్లాలు ఏమైనా కావాలా? ఆగు, నాకు డైరెక్ట్గా సక్సెస్ దగ్గరలో ఉంది. ముందు నువ్వు కమర్షియల్గా ఆలోచించడం మానే. సడన్గా నేను వస్తే పోషించగలిగితే చాలు. ప్రేమించిన వ్యక్తిని ప్రాణంలా చూసుకుంటాను. నీకు ఇప్పుడే కావాలని చెప్పు, పెళ్లి చేసుకుంటాను. దానికి ఇంకా టైం ఉంది, ముందు నీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయి. ఓకే డార్లింగ్. హలో. ఎక్కడున్నావు? డాడీకి చెప్పకుండా బయటకు వచ్చా, త్వరగా రా. హలో హలో. మీ అమ్మాయిలు కాల్ చేసి ఎక్కడున్నామని అడుగుతారు. ఆన్సర్ వినకుండానే కట్ చేసేస్తారు. అది కూడా పూర్తిగా చెప్పనివ్వరు. త్వరగా రా అనేస్తారు. వాట్ యు మీన్? త్వరగా రా అని చెప్పి కట్ చేస్తే సరిపోద్దా? మీకేం తెలుసు బాబు మా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సొసైటీ ఏమనుకుంటుందో అని, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వస్తాం. కానీ మధ్యలోనే మాకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది మీకు? మీకు అర్థం కాదని చెప్పినా వేస్ట్ అని. అవును, క్లైమాక్స్ సీన్. వావ్, అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట ఈ రోజుతో. ఈ షార్ట్ ఫిల్మ్కి లాస్ట్ రోజు, కానీ బిఫోర్ షార్ట్ ఫిల్మ్కి 2 days బ్యాలెన్స్ ఉంది. ఎందుకలా? నాకు అర్థం కాలేదే. బడ్జెట్ లేదు. ఈ బడ్జెట్లోనే దాన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ఏదో ఒకటి చేసి త్వరగా ముగించేసే బాబు. అదే పనిలో ఉన్నా. వెళ్దాం పదం.
నిన్న ఎక్కడికి వెళ్ళావే? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాకు చెప్పకుండా వాడెవరితో వెళ్ళావంటే? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా? ఎవరెవరితో తిరుగుతున్నావో అన్ని నాకు ఎప్పుడో తెలియదు నుంచి observe అనుకున్నావా? అన్నీ చేస్తున్నాను నాకు నిన్ను. తెలుసు. ఏమంటావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు మొత్తం తెలుసు. అబ్బో, నీ వేషాలు ఒకసారి నా నీ ఫోన్ దగ్గర ఇవ్వే. కాదు. నా ఫోన్ కానీ తీసుకున్నావు అనుకో చెప్పు తీసుకొని కొడతా. నేను నీకేం తక్కువ చేశానే? నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తప్పులు చేస్తున్నావో అన్నీ నాకు తెలుసురా. తప్పు చేసే నాకు చెప్పాలి కానీ ఇలా నన్ను వదిలేసి వాడెవరితో తిరుగుతాడా? నా ఇష్టం రా. నువ్వేంట్రా నాకు ఫోన్ చెప్పేది? చేసింది, నాన్న ఫోన్ చేసింది అని చాలా మిస్బిహేవ్ చేసావు కదే. హే నేనా? ఇలా నమ్మాలా నిన్ను? ఛ! నువ్వేమన్నా తక్కువ? నాకన్నా ఎక్కువ చేస్తున్నావు కదరా. నమ్మకంగా నువ్వేమేం ఉన్న నన్ను చేస్తున్నావో, నమ్మద్రోహం ఎక్కడెక్కడ చేసావే. తిరుగుతున్నావో అన్ని నా సెల్లో ఉన్నాయిరా. ఛ! నీ నాకు మీద ఉన్న తెలుసు, ప్రేమ నాకు మొత్తం తెలుసు తగ్గింది. నువ్వేమేం చేసావో. ఛ! చావే. ఆ! అయ్యో బుగ్గ, నేనే కావాలని చేయలేదే. ఎంత ఘోరం జరిగిపోయిందే. నువ్వు లేకుండా నేను ఎట్లా ఉండగలనే? ఎంత మోసం చేసావేందే నువ్వు. నేను కొన్ని కోత ఇది నేను తట్టుకోలేను. నేను కొన్ని నీతో వచ్చేసా. ఆగాగు, నేనెందుకు చావాలి? చీటింగ్ చేసింది నువ్వు, మోసం చేసింది నువ్వు, డబల్ డబల్ గేమ్ ఆడింది నువ్వు. అందుకుగానే 6 పడింది. నేను సావా ముద్దా. నువ్వు చేసిన తప్పుకి పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ ద్రోహం నన్ను మధ్యలోనే కంట్రోల్ తప్పేలా చేసిందే. రావే, దయమై వచ్చి నన్ను పగ తీర్చుకుంటా అన్నావు కదే. రా, దొంగ పనులు చేసావు కదే. మోసం చేయడం మీకు బాగా అలవాటైందే. ఎప్పుడో నీకు చెప్దాం అనుకున్నా, ఎవ్వడు లేడని బాగా ఆట ఆడుకున్నావే. ముగ్ధా, చాలా భయమేసింది మను. నువ్వే ఇంత భయపడితే ఆడియన్స్ ఇంకెంత భయపడతారో.